వెల్కమ్ టు డే 7 ఆఫ్ లాజిక్ బిల్డింగ్. ఈరోజు మనము ఈ పర్టిక్యులర్ ప్యాటర్న్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకేనా? యాజ్ యూజువల్ ఈ వీడియోలో మనము బ్రూట్ ఫోర్స్ మెథడ్, ఆప్టిమల్ మెథడ్ తెలుసుకుందాం. ఈ ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేయాలి, టైమ్ కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ టు సాల్వ్ దిస్ పర్టిక్యులర్ ప్రాబ్లమ్. ఈ వీడియోలో మనము కోడ్ చాలా జనరిక్గా రాస్తాము. సో ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అనమాట. మీరు ఏ లాంగ్వేజ్లో అయినా కోడ్ని రాసుకోవచ్చు. ఈ వీడియోలో నేను కేవలం లాజిక్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాను. కోడ్ మీకు ఎక్కడైనా దొరికేస్తుంది. ఓకేనా? సో ఫస్ట్, వాట్ విల్ బీ ద బ్రూట్ ఫోర్స్ మెథడ్ ఫర్ రైటింగ్ దిస్ పర్టిక్యులర్, అంటే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి నీకు ఇది చూడగానే ఏం ఐడియా వస్తుంది అనే దాన్ని బ్రూట్ ఫోర్స్ అంటారు అనమాట. ఓకేనా? సి, నాకు నా ఫస్ట్ రోలో 5 స్టార్స్ ఉన్నాయి, సెకండ్ రోలో 4 స్టార్స్, థర్డ్ రోలో 3 స్టార్స్, ఫోర్త్ రోలో 2 స్టార్స్, ఫిఫ్త్ రోలో 1 స్టార్ ఉంది. సో ఇట్స్ సింపుల్. నువ్వేం చేస్తావు? సింపుల్గా ప్రింట్ 1 2 3 4 5 స్టార్స్. నెక్స్ట్ ప్రింట్, ఇక్కడ ఒక స్పేస్ ఉంది, అంటే ఒక స్పేస్ ఇవ్వాలి, దాంతో 4 స్టార్స్. నువ్వు ఈ స్పేస్ ఇవ్వకుండా 4 స్టార్స్ ఇచ్చావు అనుకో, అప్పుడు ఎలా అయిపోద్ది అంటే ఇట్లా ప్రింట్ అయిపోతాయి అనమాట మళ్ళీ. సో అప్పుడు అది రాంగ్ ప్యాటర్న్ కిందకి అయిపోద్ది. సో యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ ద స్పేస్ ఆల్సో. స్పేస్ ఇక్కడ మెయిన్. డబల్ కోట్స్లో ఒక స్పేస్ ఇస్తావు, ఇట్లా స్టార్ట్ చేస్తావు. ఎవెన్చువలీ ప్రింట్ డబల్ కోట్స్లో ఒక స్పేస్, 2 స్పేస్ వదిలేసి 3 స్టార్లు, మళ్ళీ 1 2 3 వదిలేసి 2, లాస్ట్కి ప్రింట్ అనేసి ఇట్లా ఒక స్టార్ ప్రింట్ చేస్తాం. దిస్ ఈజ్ ద బ్రూట్ ఫోర్స్ మెథడ్ టు సాల్వ్ దిస్ పర్టికులర్ ప్రాబ్లమ్ అనమాట. ఓకేనా? అండ్ ఎవెన్చువల్ ఇంటర్వ్యూలో కనుక నువ్వు ఈ పర్టికులర్ ప్యాటర్న్ని సాల్వ్ చేయడానికి ఈ సొల్యూషన్ ఇచ్చావనుకో, దండాలయ్యా అంటారు ఇంటర్వ్యూని తోటి. ఇప్పుడు మనం ఆలోచిద్దాం దీన్ని ఎట్లా బెటర్గా చేయొచ్చు అనేది. ఓకేనా? సో ఫస్ట్ సింపుల్ అండి. ఫస్ట్ మీరు దీన్ని మంచిగా కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని మనం అన్ని వీడియోస్లో మాట్లాడుకున్నట్టే ఫస్ట్ దీనికి మీరు మంచిగా నీట్గా ఆర్డరింగ్ ఇచ్చుకోండి. ఆర్డరింగ్ ఇన్ ద సెన్స్ అంటే సింపుల్గా ఇట్లా లైన్స్ వేసుకోండి మొత్తం. దీన్ని ఫస్ట్ మీరు రోస్ ఇంకా కాలమ్స్ కింద డివైడ్ చేసుకోండి. ఏ ప్యాటర్న్ అయినా ఫస్ట్ మీరు చూడంగానే రోస్ ఇంకా కాలమ్స్లో డివైడ్ చేసుకోండి, విచ్ విల్ హెల్ప్ యూ టు ఫైండ్ సమ్ రిలేషన్షిప్ బిట్వీన్ రోస్ అండ్ కాలమ్స్. ఇప్పుడు రోస్ అండ్ కాలమ్స్ కింద ఎట్లా అనుకుంటున్నాం మనం? కన్సిడర్ ద వాల్యూస్ యాజ్ రైట్. ఓకే, రోస్ని ఐ అనుకోండి, కాలమ్స్ని జే అనుకోండి. ఆల్వేస్ స్టార్ట్ ఇండెక్సింగ్ విత్ 0 0 1 2 3 4. ఇక్కడ కూడా 0 1 2 3 4. ఓకే, ఇలా నెంబరింగ్ ఇచ్చుకోండి. నెంబరింగ్ ఇచ్చుకున్న తర్వాత ఏం చేయాలి అంటే, మీరు ద బేసిక్ రూల్ టు సాల్వ్ ఎనీ ప్యాటర్న్ ప్రాబ్లమ్ ఈజ్ ఫైండ్ ఏ రిలేషన్షిప్ బిట్వీన్ ఐ అండ్ జే. ఐ ఇంకా జేకి మధ్యలో కనుక ఒక రిలేషన్షిప్ కనిపెట్టగలిగేవనుకో ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసినట్టు. ఐ అంటే ఏంటిది? రో. జే అంటే ఏంటిది? కాలం. నువ్వు ఆర్ ఇంకా సికి ఒక రిలేషన్షిప్ కనిపెట్టాలి. రిలేషన్షిప్ కనిపెట్టేస్తే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అనమాట. ఇప్పుడు ఎలా కనిపెట్టాలి? దిస్ ఈజ్ సంథింగ్ విచ్ లాజిక్ కమ్స్ ఇన్ టు పిక్చర్. బేసిక్ స్టెప్స్ ఉంటాయి, నన్ను ఫాలో అవ్వండి, మీకు అర్థమవుతూ ఉంటుంది అనమాట. ఓకేనా? ఇనిషియల్గా ఇప్పుడు ఫస్ట్ మీరు ఆలోచించండి, ఐ వాల్యూ ఎంత తీసుకుంది? ఐ వాల్యూ ఎంత ఉంది? ఐ వాల్యూ 0 ఉన్నప్పుడు జేలో ఎక్కడెక్కడో స్టార్స్ని ప్రింట్ చేస్తున్నావు. 0లో 1లో 2లో 3లో 4లో. అంటే ఇక్కడ నువ్వు 0th కాలం, ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం, ఫోర్త్ కాలంలో నువ్వు స్టార్స్ ప్రింట్ చేస్తున్నావు. నేను జే వాల్యూ ఎక్కడెక్కడైతే స్టార్స్ని ప్రింట్ చేయాలో వాల్యూస్ని ఇక్కడ రాసుకున్నా. నెక్స్ట్ ఐ వాల్యూ ఎప్పుడైతే 1 ఉందో, జేలో స్టార్స్ ఎక్కడెక్కడి నుంచి ఉన్నాయి? ఫస్ట్ నుంచి, సెకండ్ నుంచి, థర్డ్ నుంచి 4. అంటే ఫస్ట్ కాలం నుంచి ఫోర్త్ కాలం వరకు స్టార్స్ని ప్రింట్ చేయాలి. అంటే నేను 1 2 3 4 ఇలా రాసుకుంటా. ఐ ఈజ్ ఈక్వల్స్ 2 ఉన్నప్పుడు ఎక్కడి నుంచి స్టార్స్ ప్రింట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది? 2 3 4 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ నేను ఏం రాస్తా? జే ఈజ్ ఈక్వల్స్ సింపుల్గా 2 3 4. కొంచెం బెటర్ విజిబిలిటీ కోసం, టు హెల్ప్ యూ అండర్స్టాండ్ బెటర్, ఇప్పుడు ఐ ఈజ్ ఈక్వల్స్ 3 ఉన్నప్పుడు జేలో స్టార్స్ ఎక్కడెక్కడ ప్రింట్ చేస్తున్నాను నేను? 3 ఇంకా 4. ఐ ఈజ్ ఈక్వల్ టు 3 ఉన్నప్పుడు 3 ఇంకా 4 కాలమ్స్లో స్టార్ని ప్రింట్ చేస్తున్నాను, అంటే 3 ఇంకా 4. ఐ ఈజ్ ఈక్వల్స్ టు 4 ఉన్నప్పుడు జేలో ఎక్కడ ప్రింట్ చేస్తున్నా స్టార్ని? ఓన్లీ 4th కాలంలో ప్రింట్ చేస్తున్నా. సో 4. ఇప్పుడు ఈ రెస్పెక్టివ్ ఐ వాల్యూస్ ఉన్నప్పుడు నువ్వు ఈ రెస్పెక్టివ్ జే వాల్యూస్లో స్టార్ని ప్రింట్ చేయాలి. అండ్ రెస్ట్ ఆఫ్ ద వాల్యూస్లో, అంటే ఇక్కడ ఏదైతే వాల్యూస్లో అక్కడ ఏం ప్రింట్ చేయాలి? స్పేసెస్ని ప్రింట్ చేయాలి. స్పేస్ 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 అంటే ఎట్లా? నువ్వు కనుక ప్రింట్ రాసి డబల్ కోట్స్ మధ్యలో ఒకసారి స్పేస్ ట్యాప్ కొట్టావనుకో దాన్ని స్పేస్ అంటారు. నువ్వు దాన్ని ప్రింట్ చేయాలి. ఓకే, నా ద లాజిక్ ఇస్ క్లియర్.
నువ్వు ఇప్పుడు ఎలా ఆలోచించాలి, మన ఆలోచనని ఎలా మొదలెట్టాలో దాని గురించి ఆలోచిద్దాం. కెన్ ఐ ఫైండ్ రిలేషన్షిప్ బిట్వీన్ ఐ వాల్యూస్ అండ్ జే వాల్యూస్? ఇక్కడ నా ఐ వాల్యూ 0 ఉంది, నా జే వాల్యూ 0తో స్టార్ట్ అవుతుంది. ఇంకొకటి, నా ఎండింగ్ ఎలా ఉంది చూసుకుందాం. ఫస్ట్ మనం ఎప్పుడైనా ఆలోచించే ముందు మనం ఎక్కడైతే వాల్యూస్ డైనమిక్గా చేంజ్ అవుతున్నాయో అక్కడ ఒక ప్యాటర్న్ని కనిపెట్టాలన్నమాట. నువ్వు చూస్తే నీ జే వాల్యూస్ ప్రతిసారి 4తో ఎండ్ అవుతున్నాయి. అనగా ఎక్కడైనా ఒక లూప్ రాయాలి అన్న, ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి అన్న, ఈ లూప్స్ కాన్సెప్ట్స్లో ఒక స్టార్ట్ పాయింట్ ఉంటుంది, ఒక ఎండ్ పాయింట్ ఉంటుంది. ఈ 2 స్టార్ట్ ఎండ్ పాయింట్స్లలో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఒక పాయింట్ వచ్చేసి ఎప్పుడు డైనమిక్గా ఉంటుంది, ఇంకో పాయింట్ వచ్చేసి ఎప్పుడు న్యూట్రల్గా ఉంటుంది అనమాట. నువ్వు ఇక్కడ చూసుకుంటే నీకు ఈ లాస్ట్ కాలం అనేది న్యూట్రల్గా ఉంది. అనగా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ రో 0, 1, 2, 3, 4 నువ్వు ప్రతిసారి 4th కాలంలో స్టార్ని ప్రింట్ చేయాలి. అంటే ఇక్కడ ఏం స్టేట్మెంట్ పాస్ అయింది? వన్ సైడ్ ఆఫ్ మై లాజిక్ ఈజ్ ఫిక్స్డ్. అంటే నా స్టార్ట్ పాయింట్ అనేది వేరీ అవుతుంది. ఇక్కడ నేను ఎక్కడి నుంచి స్టార్స్ని ప్రింట్ చేయాలన్న పాయింట్ వేరీ అవుతుంది, కానీ మై ఎండ్ పాయింట్ ఇస్ ఆల్వేస్ 4. అంటే ఇక్కడ ఏంటిది, ఒక లాజిక్ని స్టార్ట్ చేసే ముందు ఒకవైపు స్టాటిక్ ఉంటుంది, ఇంకోవైపు డైనమిక్ ఉంటుంది. స్టాటిక్ అంటే ఏంది? ఇక్కడ 4 స్టాటిక్. ఇది నీకు చూసి అర్థమైపోతుంది. సో ఇక్కడ నువ్వు పెద్దగా ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు. 4th కాలంలో స్టార్ ప్రింట్ చేయాలన్న క్లారిటీ నీకు వచ్చేసింది. ఇప్పుడు దాని ముందు ఎలా ప్రింట్ చేయాలన్నది క్వశ్చన్. మనం ఇప్పుడు దాని గురించి ఆలోచించాలన్నమాట. ఓకేనా? ప్లీజ్ లిసన్ మై వర్డ్స్ వెరీ కేర్ఫుల్లీ. దిస్ విల్ హెల్ప్ యూ టు థింక్ అనమాట. ఎలా ఆలోచించాలో నేర్పిస్తున్నా. ఓకేనా? ఇప్పుడు ఇది ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడే ఏదో మార్పిడి ఉంది. ఇక్కడ ఎలా మారుతుందో ఈ సీక్వెన్స్ని కానీ ఈ ప్యాటర్న్ని కానీ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు లెట్స్ ట్రై టు థింక్. ఇప్పుడు నా ఐ వాల్యూ 0 ఉంది, నా జే వాల్యూ 0తో స్టార్ట్ అవుతుంది. నా ఐ వాల్యూ 1 ఉంది, నా జే వాల్యూ 1తో స్టార్ట్ అయ్యి 4 వరకు వెళ్తుంది. నా ఐ వాల్యూ 2 ఉంది, జే వాల్యూ 2 దగ్గర స్టార్ట్ అయ్యి 4 వరకు వెళ్తుంది. నా ఐ వాల్యూ 3 ఉంది, జే వాల్యూ 3 నుంచి 4 వరకు వెళ్తుంది. నా ఐ వాల్యూ 4 ఉంది, జే వాల్యూ 4 నుంచి 4 వరకు వెళ్తుంది. సో కెన్ ఐ ఫైండ్ సమ్ రిలేషన్షిప్ ఓవర్ హియర్? నేను ఒక రిలేషన్షిప్ని రాయొచ్చా ఇలా? ఇఫ్ మై జే ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఐ, ఇఫ్ దిస్ పర్టిక్యులర్ కండిషన్ ఇస్ ట్రూ, యూ కెన్ ప్రింట్ ఎ స్టార్ అని చెప్పొచ్చా నేను? ఇఫ్ జే ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఐ అనగా ఐ వాల్యూ 0 ఉన్నప్పుడు నేను జే వాల్యూస్ కనుక 0, 1, 2, 3, 4 తీసుకుంటే జే వాల్యూ 0 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 స్టార్ని ప్రింట్ చేయొచ్చు. 1 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 స్టార్ని ప్రింట్ చేయొచ్చు. 2 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 స్టార్ని ప్రింట్ చేయొచ్చు. 3 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 స్టార్ని ప్రింట్ చేయొచ్చు. 4 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 స్టార్ని ప్రింట్ చేయొచ్చు. ఇలా ఇప్పుడు నేను ఐ ఈక్వల్ టు 1 తీసుకుంటే 0 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 స్టార్ని ప్రింట్ చేయకూడదు. 1 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 స్టార్ని ప్రింట్ చేయొచ్చు. 2 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 స్టార్ని ప్రింట్ చేయొచ్చు. 3 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 స్టార్ని ప్రింట్ చేయొచ్చు. 4 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 స్టార్ని ప్రింట్ చేయొచ్చు. అనగా ఈ సెట్లో నువ్వు చూసుకుంటే ఇక్కడ నీకు స్టార్ వద్దు, రిమైనింగ్ ఆల్ ద కేసెస్లో స్టార్ కావాలి. అదే ఇక్కడ ఉందా? నేను ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఈక్వల్ టు 3 తీసుకున్నాం. అప్పుడు నాకు ఏమొస్తుంది? జే షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఐ. జే వాల్యూస్ ప్రతిసారి నేను 0 నుంచి 4 వరకు అనుకుంటున్నా అనుకో. అప్పుడు ఏమవుతుంది? 0 షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3, 1 షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3, 2 షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3, 3 షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3, 4 షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3. ఈ 5 స్టేట్మెంట్స్లో ఓన్లీ 2 స్టేట్మెంట్స్ మాత్రమే ఈ కండిషన్ని సాటిస్ఫై చేస్తున్నాయి. అండ్ దట్ టు ఆ 2 కండిషన్స్లో మాత్రమే నువ్వు స్టార్ని ప్రింట్ చేయాలి. సో ఇక్కడ ఒక రిలేషన్షిప్ ఫామ్ అయినట్టు నాకు అనిపిస్తుంది. ఇప్పుడు నేను దీన్ని ఇంకా లాజిక్ బిల్డింగ్, ఇప్పుడు దీన్ని కోడ్ లెవెల్లోకి వెళ్తా. ఐ ఫీల్ దిస్ ఇస్ అ రిలేషన్షిప్ ఫర్ మీ అనమాట. నేను కనుక జే అనే ఒక పర్టిక్యులర్ కాలమ్ని ప్రతిసారి 0 నుంచి 4 వరకు ట్రావర్స్ చేస్తే వెన్ ఎవర్ మై వాల్యూ ఆఫ్ జే ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు వై కండిషన్ సాటిస్ఫై అయిందో నేను స్టార్ ప్రింట్ చేసుకోవచ్చు లేదా స్పేస్ ప్రింట్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ ద కంక్లూజన్ విచ్ ఐ కేమ్ టు. ఇప్పుడు దీన్ని మనం డ్రై రన్ చేద్దాం. డ్రై రన్ చేయకముందు ఫస్ట్ మనము ఒక లూప్ రాయాలి అంటే ఎప్పుడైనా యూ నీడ్ టు అండర్స్టాండ్ ద ఫాలోయింగ్ సినారియోస్. స్టార్ట్ పాయింట్, ఎండ్ పాయింట్, ఇంక్రిమెంటా, డిక్రిమెంటా. సో ఇక్కడ మనకి 2 లూప్స్ కావాలండి. ఎప్పుడైనా ప్యాటర్న్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలి అంటే ద బేసిక్ పాలసీ ఏంటంటే నీకు ఈ రోస్ని ప్రింట్ చేయడానికి ఒక పర్టికులర్ లూప్ కావాలి, ఈ కాలమ్స్ని ప్రింట్ చేయడానికి ఒక పర్టికులర్ లూప్ కావాలన్నమాట. ఎందుకు ఇలా అంటే ఈ పర్టికులర్ రోలో స్టార్స్ ప్రింట్ చేయడానికి ఒక లూప్, ఈ పర్టికులర్ రోలో స్టార్స్ ప్రింట్ చేయడానికి ఒక లూప్, ఈ పర్టికులర్ రోలో స్టార్స్ని ప్రింట్ చేయడానికి ఒక లూప్. అలా ప్రతి రోలో n నెంబర్ ఆఫ్ స్టార్స్ని ప్రింట్ చేయాలి. కాబట్టి ఇలా ఇంక్రిమెంట్ అయ్యేదానికి ఒక లూప్, ఇలా స్టార్స్ని ప్రింట్ చేసేందుకు ఒక లూప్ అనమాట. గాట్ ఇట్. ఇప్పుడు మనం 2 లూప్స్ అనుకుందాం. ఇప్పుడు ఐ వాల్యూ ఎలా వెళ్తుంది? ఇక్కడ నేను కనుక చూసుకుంటే నా ఐ వాల్యూ 0తో స్టార్ట్ అవుతుంది,
4 వరకు వెళ్తుంది. అంటే కెన్ ఐ కన్సిడర్ 0 ఈజ్ మై స్టార్ట్ పాయింట్ అండ్ 4 ఈజ్ మై ఎండ్ పాయింట్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ ఫ్రమ్ 0 1 2 3 4 అంటే ఒక ఇంక్రిమెంటల్ ఆర్డర్లో వెళ్తుంది. సో ఐ కేమ్ టు ఏ కంక్లూజన్ సేయింగ్ దట్కి ఐలో నా స్టార్ట్ వాల్యూ 0, ఎండ్ వాల్యూ 4, ఇంక్రిమెంటల్ ఐ ప్లస్ ప్లస్ దీస్ ఆర్ మై కండిషన్స్ టు రైట్ ఫర్ లూప్ ఫర్ ith అంటే ఫర్ రో అనమాట. ఇప్పుడు జే అంటే కాలంకి ఎలా ఇప్పుడు ఆలోచిద్దాం. ఇక్కడ నువ్వు చూసుకుంటే ప్రతిసారి నువ్వు 0 నుంచి 4 వరకు ప్రతిసారి ట్రావర్స్ చేయాలి. ప్రతిసారి నువ్వు 0th కాలం నుంచి 4th కాలం వరకు వెళ్ళాలి. ఎందుకంటే కొన్ని కాలమ్స్లో నువ్వు స్పేస్ని ప్రింట్ చేస్తే కొన్ని కాలమ్స్లో నువ్వు స్టార్ని ప్రింట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 4th రోలో తీసుకో, ఇక్కడ 0th కాలంలో స్పేస్, 1th కాలంలో స్పేస్, 2nd కాలంలో స్పేస్, 3rd కాలంలో స్పేస్, 4th కాలంలో స్టార్ని ప్రింట్ చేయాలి. అంటే యువర్ జే లూప్ ఈజ్ ఆల్వేస్ ట్రావర్సింగ్ ఫ్రమ్ 0 to 4 ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ హ్యాపెన్స్. స్టార్ ప్రింట్ చేస్తావా స్పేస్ ప్రింట్ చేస్తావా నీ ఇష్టం, కానీ ప్రతి రోకి జే అనేది 0 నుంచి 4 వరకు ఒకసారి ట్రావర్సల్ వేయాలన్నమాట. అంటే దట్ కమ్స్ టు ఏ కంక్లూజన్ సీయింగ్ దట్ జే కూడా 0తో స్టార్ట్ అవుతుంది, 4 వరకు వెళ్తుంది. ఎలా వెళ్తుంది? 0 to 4 ఇంక్రిమెంటల్ ఆర్డర్. అంటే జే ప్లస్ ప్లస్. ఇప్పుడు మనకి ఒక లూప్స్ రాయటానికి అంటే నీ రో కోసం ఒక లూప్, కాలం కోసం ఒక లూప్ కావాలి. ఆ లూప్స్ రాయడానికి నీకు ఈ బేసిక్ ఫార్ములా అంటే బేసిక్ అండర్స్టాండింగ్ వచ్చింది. నౌ లెట్స్ రైట్ ది లూప్ అనమాట. ఇప్పుడు లూప్ ఏం రాస్తావు నువ్వు? సింపుల్, ఫర్ ఇంట్ ఐ ఈక్వల్ టు 0, ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4. ఎండ్ నువ్వు 4 అనుకున్నావు, అందుకని ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4, ఐ ప్లస్ ప్లస్ ఫర్ ఇంట్ జే ఈజ్ ఈక్వల్ టు 0, జే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4, ఎండ్ 4 అనుకున్నాం అందుకని జే ప్లస్ ప్లస్. ఇప్పుడు మనం స్టార్ని ఎప్పుడు ప్రింట్ చేద్దాం అనుకున్నాం? ఎప్పుడైతే మన జే వాల్యూ గ్రేటర్ దెన్ ఐ ఉందో అప్పుడు మనం స్టార్ని ప్రింట్ చేద్దాం. ఎప్పుడైతే మన జే వాల్యూ గ్రేటర్ దెన్ ఐ లేదో అప్పుడు ఏం చేద్దాం? మనం సింపుల్గా స్పేస్ని ప్రింట్ చేద్దాం. సింపుల్. ఇప్పుడు దీన్ని ఎలా రాస్తాం అన్నాం? ఇఫ్ జే ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఐ, ప్రింట్ స్టార్, ఎల్స్ ప్రింట్ స్పేస్. ఇలా. ఇప్పుడు ఈ ఫర్ లూప్ని ఇక్కడ క్లోజ్ చేస్తున్నా. దీని తర్వాత ప్రింట్ ఎల్ఎన్. మీరు కనుక మిగతా వీడియోస్ ఫాలో అయ్యి ఉంటే మీకు అర్థమై ఉంటుంది. ఈ ఫర్ లూప్ని క్లోజ్ చేస్తున్నా. సో ఇక్కడ కనుక నువ్వు చూసుకున్నట్లయితే దిస్ ఈజ్ నోన్ యాజ్ అవుటర్ ఫర్ లూప్, దిస్ ఈజ్ నోన్ యాజ్ ఇన్నర్ ఫర్ లూప్. ఇక్కడ నీకు ఏం అర్థమవుతుంది? ఈ లూప్ ఒక్కసారి ఎగ్జిక్యూట్ అవుతే ఈ లూప్ 0 నుంచి 4 వరకు ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. అంటే సింపుల్గా చెప్పాలంటే బయట ఒక్కసారి పనిచేస్తే ఈ లోపల ఉన్న వాళ్ళు వాడి కోసం 5 సార్లు పనిచేయాలి 0 నుంచి 4 వరకు. దట్ ఈస్ ద లాజిక్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ పర్టికులర్ కోడ్ని డ్రై రన్ చేద్దాం. డ్రై రన్ అంటే అర్థం ఏంటి? సింపుల్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని మీరు ఏ కోడ్ అయినా రాయండి, ఆ కోడ్లో బగ్ ఉందో లేదో మీకు తెలవాలి అంటే మీరు సింపుల్గా ఈ స్టాండర్డ్ ఫార్ములాని ఫాలో అవ్వాలి. ఒక చిన్న డబ్బా తీసుకోవాలి ప్రతిసారి. మనం ఆ డబ్బా తీసుకుందాం. ఇప్పుడు మనం బ్లాక్తో తీసుకుందాం. చిన్న డబ్బా, ఒక చిన్న డబ్బా, ఇంకో చిన్న డబ్బా, ఐ-J. సారీ, ఇనిషియల్గా నీ ఐని ఎంతతో ఇనిషియలైజ్ చేస్తున్నావు? 0. ఐ ఈక్వల్ టు 0 పెట్టుకో. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తావు నువ్వు? ఇక్కడ ఈ ఇనిషియలైజేషన్ తర్వాత ఫర్ లూప్లో ఏమవుద్ది? కండిషన్ ఎవాల్యుయేషన్ అవుతుంది. ఐ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 అంటే 0 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4. ట్రూ ఆ ఫాల్స్ ఆ? ట్రూ. అప్పుడు ఏమవుద్ది? ఈ ఫర్ లూప్ లోపలికి వస్తాను. ఫర్ లూప్ లోపలికి రాగానే ఏం చేస్తావు? ఫస్ట్ ఇనిషియలైజేషన్ జరుగుద్ది. ఇనిషియలైజేషన్లో జే వాల్యూ ఎంత ఉంది? 0 ఉంది. జే వాల్యూ 0 రాసుకో. నెక్స్ట్ ఏముంది? కండిషన్ అనాలిసిస్ జరుగుద్ది. 0 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4. ట్రూ ఆ ఫాల్స్ ఆ? ట్రూ. సింపుల్గా లూప్ లోపలికి వస్తావు. లూప్ లోపలికి వచ్చావు, బాగుంది. ఇక్కడ ఏమంటుంది? ఇఫ్ జే ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు వై, జే వాల్యూ ఎంత ఉంది? 0. ఐ వాల్యూ ఎంత ఉంది? 0. ఈ 0 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0? ఎస్, ఇట్ ఈస్ ట్రూ. అప్పుడు ఏం చేయాలి? ప్రింట్ స్టార్. సింపుల్గా ఇది ఒక అవుట్పుట్ స్క్రీన్ అనుకో, ఇక్కడ స్టార్ని ప్రింట్ చేస్తున్నాం. ఇఫ్లోకి వెళ్ళింది కాబట్టి ఎల్స్లోకి వెళ్ళదు. ఇక్కడికి వస్తాం. ఇక్కడికి వచ్చినది మళ్ళీ పద్ధతిగా జే ప్లస్ ప్లస్ దగ్గరికి వెళ్తాం. ఇప్పుడు జే వాల్యూ ఎంత అవుద్ది? 1 అవుద్ది. ఇప్పుడు ఏమవుద్ది? మళ్ళీ ఇక్కడికి వస్తాం. ఇంక్రిమెంట్ అవ్వగానే మళ్ళీ కండిషనల్ 1 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4. ట్రూ ఆ ఫాల్స్ ఆ? పద్ధతిగా ట్రూ ఉంటుంది స్టేట్మెంట్. మళ్ళీ లోపలికి వస్తాం. ఇఫ్ కండిషన్ జే ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు వై, 1 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. జే వాల్యూ 1 ఉంది, ఐ వాల్యూ 0 ఉంది. 1 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ట్రూ. ఇది ట్రూ రాగానే మళ్ళీ ఏం చేస్తున్నావు? ప్రింట్ చేస్తున్నావు. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఒక స్టార్, మళ్ళీ ఎల్స్లోకి వెళ్ళావు. మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ నువ్వు ఇక్కడ నుంచి జే ప్లస్ ప్లస్కి వెళ్తావు. ఇప్పుడు జే వాల్యూ ఎంత అవుతుంది? ఇప్పుడు ఆల్రెడీ 1 ఉంది, 1 కాస్త 2 అవుతుంది.
ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి కండిషన్ ఎవాల్యుయేషన్ జరుగుద్ది. 2 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4, ట్రూ ఆ ఫాల్సా? ట్రూ. నువ్వు దీని లోపలికి వస్తావు. జే ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు వై అనగా 2 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటుంది. 2 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0, ట్రూ ఆ ఫాల్సా? ట్రూ. కమ్ ఆన్, గో ఇన్సైడ్ దిస్ ఇఫ్ లూప్. ఏమంటుంది? ప్రింట్ స్టార్ ఎల్స్ ఎల్లో. మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తావు. జే ప్లస్ ప్లస్ ఆల్రెడీ జే వాల్యూ ఎంత ఉంది? 2. 2 నుంచి 3 అవుద్ది. ఇక్కడ నుంచి ఇక్కడికి కండిషనల్ 3 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4, ట్రూ ఆ ఫాల్సా? ట్రూ. నెక్స్ట్ ఇక్కడ ఇఫ్ కండిషన్ ఉంది. ఇఫ్ కండిషన్ ఏం చెప్తుంది? జే షుడ్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు వై. జే వాల్యూ 3 అనుకున్నాం అంటే 3 షుడ్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు వై అంటే 3 షుడ్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0, ట్రూ ఆ ఫాల్సా? ట్రూ. మళ్ళీ ఇక్కడికి వస్తాం. ప్రింట్ ఒక స్టార్ని ప్రింట్ చేస్తాం. మళ్ళీ ఎల్స్లోకి వెళ్ళాం. ఇక్కడికి వస్తాం. ఇక్కడికి రాగానే మళ్ళీ జే ప్లస్ ప్లస్. జే వాల్యూ ఆల్రెడీ 3 ఉంది. జే ప్లస్ ప్లస్ అంటే 4. 4 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4. జే వాల్యూ అప్డేట్ చేసుకో. 4 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4 అనేది ట్రూ. మళ్ళీ లోపలికి వస్తావు. కండిషన్ వాల్యుయేషన్ జే వాల్యూ 4, ఐ వాల్యూ 0. 4 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0, ట్రూ. ప్రింట్ చేస్తూ పద్ధతిగా ప్రింట్ అవ్వగానే ఇక్కడికి వస్తావు. మళ్ళీ ఇక్కడికి వెళ్తావు. జే ప్లస్ ప్లస్. ఇప్పుడు జే వాల్యూ 5 అవుద్ది. ఇప్పుడు ఏం చేస్తావు? మళ్ళీ కండిషన్ ఎవాల్యుయేషన్ జరుగుద్ది. 5 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4, ట్రూవా? చిన్న ఫాల్స్. ఇది ఫాల్స్ అవ్వగానే ఏమైపోద్ది? ఈ ఫర్లు బ్రేక్ అయిపోతుంది. బ్రేక్ అయిపోయి బయటికి వచ్చేస్తాం. బయటికి రాగానే ఇక్కడ ఏముంది? ప్రింట్ ఎల్ అని ఉంది. ప్రింట్ ఎల్ అని అంటే ఏంటిది? న్యూ లైన్ అని అర్థం. అంటే ఇక్కడున్న కర్సర్ అనేది, కర్సర్ అంటే అవుట్పుట్ స్క్రీన్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేస్తుంది. ఇప్పుడు నువ్వు ఏ వాల్యూ ప్రింట్ చేసినా ఇక్కడ నుంచి ప్రింట్ అవడం స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ అయిపోతే ఏం చేస్తావు? మళ్ళీ నువ్వు ఈ ఎండ్ ఆఫ్ లూప్ వస్తుంది. ఈ ఎండ్ ఆఫ్ లూప్ రాగానే మళ్ళీ ఐ ప్లస్ ప్లస్ దగ్గరికి వెళ్తుంది. ఐ వాల్యూ ఎంత ఉంది? 0. ఈ 0ని కొట్టేసి ఐ వాల్యూ 1 అవుద్ది. ఇప్పుడు మళ్ళీ ఏమవుద్ది? ఇంక్రిమెంట్ జరిగింది కాబట్టి కండిషన్ ఎవాల్యుయేషన్ 1 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4, ట్రూ ఆ ఫాల్సా? ట్రూ. ట్రూ అయితే ఏమవుద్ది? లోపలికి వస్తాం. మళ్ళీ లోపలికి రాగానే ఏమైంది? మళ్ళీ ఇంటూ జే ఈజ్ ఈక్వల్ టు 0. మళ్ళీ యు ఆర్ రీఇనిషియలైజింగ్ ద లూప్. నువ్వు ఒక లూప్ని రీఇనిషియలైజ్ చేస్తున్నావు కాబట్టి జే వాల్యూ ముందు 5 ఉంది. ఆ 5 పోయి మళ్ళీ దీంట్లోకి 0 అనే వాల్యూ వచ్చేస్తుంది. మళ్ళీ సేమ్ కాన్సెప్ట్ స్టార్ట్. జే వాల్యూ ఎంత ఉంది? 0. కండిషన్ ఏమంటుంది? 0 షుడ్ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4, ట్రూ ఆ ఫాల్సా? ట్రూ. యూ విల్ కమ్ ఇన్సైడ్ దిస్ పర్టికులర్ లూప్. ఇక్కడ ఏమంటుంది? జే షుడ్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. జే వాల్యూ ఎంత? 0. ఐ వాల్యూ ఎంత? 1. 0 ఇస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1, ట్రూ. నో, ఫాల్స్. ఇక్కడికి వెళ్ళాం. ఇఫ్ కండిషన్లోకి వెళ్ళాం. ఎల్స్లోకి వెళ్ళడానికి ఎటువంటి కండిషన్ ఎవాల్యుయేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏముంది? స్పేస్. ఒక స్పేస్ తీసుకుంటాం. ఇక్కడికి వస్తుంది కర్సర్. ఇప్పుడు అంటే ఇక్కడికి వస్తుంది కర్సర్. ఇప్పుడు నీ కర్సర్ రెడీగా ఉంది. ఇక్కడ అయిపోయింది. మళ్ళీ ఇక్కడికి వెళ్తా. జే ప్లస్ ప్లస్. జే వాల్యూ ఎంత ఉంది? 0 అంటే 1 అవుద్ది. ఇప్పుడు ఇక్కడ ఈ వాల్యూని అప్డేట్ చేసుకో. 1 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4, ట్రూ ఆ ఫాల్సా? ట్రూ. ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు జే ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఐ. 1 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1, ట్రూ ఆ ఫాల్సా? ట్రూ. ప్రింట్. ఇక్కడికి వచ్చి స్టార్ని ప్రింట్ చేస్తుంది నీ కర్సర్. ఎవెన్చువల్ ఇలానే మళ్ళీ ఇక్కడికి వెళ్తుంది. ఇప్పుడు జే ఈజ్ ఈక్వల్స్ టు 2, జే ఈజ్ ఈక్వల్స్ టు 3, జే ఈజ్ ఈక్వల్స్ టు 4. ఆల్ దీస్ కండిషన్స్కి ఏమవుద్ది? ఇక్కడ రాస్తా. 2, 3, 4 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. ప్రతిసారి కండిషన్ సాటిస్ఫై అవ్వటం వల్ల ఏమవుతుంది అంటే యూ విల్ ప్రింట్ ద స్టార్ అనమాట. నేను మీకు చూపిస్తాను. ఈ కండిషన్ ప్రతిసారి ఎవాల్యుయేట్ అయిపోతే జస్ట్ ఎరేజ్ దిస్ ఆఫ్. ఇప్పుడు స్టార్ 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 మళ్ళీ ప్రింట్ లైన్ వస్తుంది. మళ్ళీ కొత్త లైన్కి వస్తాం. దిస్ ఇస్ హౌ ద కోడ్ ఫ్లోస్ అనమాట. ఇప్పుడు మీకు లాస్ట్ ఇటరేషన్ చూపిస్తాం ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాల్యూ కాస్త 4 వరకు వెళ్ళింది అనుకుందాం. ఓకే, దిస్ ఇస్ ద లాస్ట్ ఇటరేషన్ ఆఫ్ దిస్. ఇప్పుడు 4 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4, ట్రూ ఆ ఫాల్సా? ట్రూ. ఇక్కడ లోపలికి వస్తాం. అండ్ జే ఈక్వల్ టు 0. ఇక్కడ వాల్యూ రీఇనిషియలైజ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఏమవుతుంది? జే వాల్యూ మళ్ళీ 0కి వస్తుంది. 0కి వచ్చింది. అద్భుతం. 0 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4, ట్రూ ఆ ఫాల్సా? ట్రూ. క్లియర్. లోపలికి వస్తుంది. జే షుడ్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఐ. 0. జే వాల్యూ 0, ఐ వాల్యూ 4. 0 షుడ్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4, ట్రూ ఆ ఫాల్సా? ఫాల్స్. ఇఫ్ వెళ్ళకుంటే ఎక్కడికి వెళ్తావు? ఎల్స్కి వెళ్తావు. ఎల్స్లో ఏముంది? స్పేస్ ఉంది. నేను మీకు సింపుల్ ఇక్కడ ఈ లాజిక్ కూడా రాస్తా. స్టార్ స్టార్ స్టార్. కర్సర్ ఇక్కడ ఉంటుంది. ఈ స్పేస్ తీసుకుంటాం. స్పేస్ని మీకు అర్థం అవ్వడానికి ఇట్లా లైన్తో ప్రింట్ చేస్తాను. ఓకేనా? స్పేస్ వచ్చేసింది. మళ్ళీ ఏమవుతుంది? కర్సర్ ఇప్పుడు ఇక్కడికి వస్తుంది. ఇక్కడ నుంచి జే ప్లస్ ప్లస్. జే వాల్యూ ఎంత ఉంది? 0. 0 నుంచి వాల్యూకి ఎంతకి వెళ్తుంది? 1 వెళ్తుంది. ఇప్పుడు 1 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4, ట్రూ ఆ ఫాల్సా? ట్రూ. జే ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1 కండిషన్కి వెళ్తాం. ఇప్పుడు
1 ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఫాల్స్, ట్రూ ఆర్ ఫాల్స్, ఫాల్స్. అప్పుడు ఏమవుతుంది, ఇఫ్కి వెళ్ళకుండా ఎల్స్కి వెళ్తాం, ఎల్స్కి వెళ్ళి మళ్ళీ స్టార్. అలా మీకు అర్థమైంది అనుకుంటున్నా ప్యాటర్న్ ఎలా సాల్వ్ అవుతుంది. దిస్ ఇస్ హౌ ద ప్రాబ్లమ్ ఈస్ గెట్టింగ్ సాల్వ్. అండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నువ్వు ఇదే ఇటరేషన్ కనుక ఫాలో అవుతుంది, ఇక్కడ స్పేస్ వచ్చి ఇలా స్టార్ వస్తుంది. అండ్ దిస్ ఇస్ వాట్ యువర్స్ ప్యాటర్న్ అనమాట. దిస్ ఈస్ ద ఆప్టిమల్ సొల్యూషన్. ఇప్పుడు అన్న నువ్వు ఈ పర్టికులర్ ప్యాటర్న్ని అయితే సాల్వ్ చేయగలిగే బాగుంది, కానీ నాకు ఇన్ కేస్ కనుక ఇక్కడ ఎక్స్ట్రా రోస్ ఇస్తే అప్పుడు ఎలా సాల్వ్ చేయాలి. ఇక్కడ నేను ఏం చేసా, స్టాటిక్ వాల్యూస్ వాడా. ఎన్ని స్టాటిక్ వాల్యూస్ వాడా, 2 స్టాటిక్ వాల్యూస్ వాడా. కండిషన్లో స్టాటిక్ వాల్యూ వాడానా, లేదు. ఒక లూప్ని ఎక్కడ ఎండ్ చేయాలో దానికోసమే స్టాటిక్ వాల్యూ వాడా. రెండిట్లో నువ్వు కనుక చూసుకుంటే నెంబర్ ఆఫ్ రోస్ అండ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఆర్ సేమ్. అంటే నువ్వు కనుక మనం గీసుకున్న డబ్బాని చూస్తే రోస్ 0 to 4, కాలమ్ 0 to 4. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ n is equal to 5 ఇచ్చి ఉంటాడు. దిస్ 5 సేస్ దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ 5 rows and 5 columns. ఇలాంటి ప్యాటర్న్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నీకు n is equal to 10 ఇచ్చాడు అనుకో, ఏం లేదు, సేమ్ ప్రాబ్లం. ఇక్కడ 4 ప్లేస్లో n, ఈ 4 ప్లేస్లో n రాసుకో, ఎలాంటి ప్యాటర్న్ అయినా ఈ పర్టికులర్ సీక్వెన్స్ సాల్వ్ అయిపోద్ది. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ పర్టికులర్ ప్రాబ్లమ్. ఇప్పుడు మనం టైం కాంప్లెక్సిటీ గురించి మాట్లాడుకుందాం. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఓకేనా. నువ్వు జనరల్గా టైం కాంప్లెక్సిటీ అంటే ఏంటిది, నువ్వు ఎంత టైం కాంప్లెక్స్ అంటే ఎలా చెప్పాలి, నాకు తెలియదు ఎలా చెప్పాలో కానీ, టైం కాంప్లెక్సిటీ ఈజ్ నథింగ్ బట్ హౌ మచ్ టైమ్ యువర్ పర్టికులర్ కోడ్ టేక్స్ టు ఎగ్జిక్యూట్ దట్ పర్టికులర్ రిజల్ట్స్ అనమాట. ఈ పర్టికులర్ ప్యాటర్న్ని ప్రింట్ చేయడానికి నీ కూడా ఎంత టైం తీసుకుంటుంది అనే దాన్ని సింపుల్ వర్డ్స్ చెప్పాలి అంటే సింపుల్గా ఇక్కడ మనం వాళ్ళు చూద్దాం. ఈ అవుటర్ ఫర్ లూప్ బిగ్ ఆఫ్ n టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎలా చెప్తున్నా బిగ్ ఆఫ్ n టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది అని. ఇఫ్ ఏ లూప్ ఈస్ గోయింగ్ ఫ్రమ్ 1 to n, ఇక్కడ n వాల్యూ 5 అనుకో, మనం 0 to 4 వెళ్తున్నాం. 0 to 4 అన్నా 1 to 5 అన్నా ఒకటి. దీనికి +1 చేయు, దీనికి +1 చేయు, ఖతం 1 to 5 వస్తుంది. అంటే ఇఫ్ యువర్ లూప్ ఈస్ గోయింగ్ ఫ్రమ్ 1 స్టార్ట్ పాయింట్ టు 1 ఎండ్ పాయింట్, నీకు ఆ ఎండ్ పాయింట్ తెలియదు, అప్పుడు ఆ ఎండ్ పాయింట్ ఇక్కడ బిగ్ ఆఫ్ n అంటాం. అవుటర్ ఫర్ లూప్ ఈస్ టేకింగ్ బిగ్ ఆఫ్ n. అవుటర్ ఫర్ లూప్ ఒక్కసారి ఎగ్జిక్యూట్ అయితే ఇన్నర్ ఫర్ లూప్ మళ్ళీ బిగ్ ఆఫ్ n టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఈ అవుటర్ ఫర్ లూప్కి బిగ్ ఆఫ్ n, ఇన్నర్ ఫర్ లూప్కి బిగ్ ఆఫ్ n, రెండింటిని మల్టిప్లై చేస్తే బిగ్ ఆఫ్ n స్క్వేర్. బిగ్ ఆఫ్ n స్క్వేర్ ఇస్ అ టైమ్ కాంప్లెక్సిటీ టు సాల్వ్ దిస్ పర్టికులర్ ప్రాబ్లమ్. స్పేస్ కాంప్లెక్సిటీ గురించి మాట్లాడుకుంటే మనం ఎటువంటి ఎక్స్ట్రా స్పేస్ని యూజ్ చేయలేదు. ఇఫ్ యూ టాక్ అబౌట్ దీస్ వేరియబుల్స్ కమ్స్ విత్ కాన్స్టెంట్ మెమరీ, కాబట్టి నువ్వు ఎటువంటి మెమరీని యూజ్ చేయలేదు. అంటే ఎటువంటి స్పేస్ని యూజ్ చేయలేదు. సో ద స్పేస్ కాంప్లెక్సిటీ టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ ఇస్ బిగ్ ఆఫ్ 1 అనమాట. దట్స్ ఆల్. ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ హైప్ ఇట్, షేర్ ఇట్, లైక్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. నెక్స్ట్ వీడియోస్లో మనము ఈ పర్టికులర్ ప్యాటర్న్ ప్రాబ్లమ్స్ని ఇలా స్టార్స్తో కాకుండా 1, 2s తోటి, ABCs తోటి, లైక్ వీ విల్ బి ఇంక్రీజింగ్ ద కాంప్లెక్సిటీ టు సాల్వ్ దిస్ పర్టికులర్ ప్రాబ్లమ్స్ అనమాట. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టూడ్. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మళ్ళీ రేపు ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్, బాయ్ బాయ్.